నమస్తే ఎయిర్ ప్లస్ ఛానల్‌కి స్వాగతం. మీరందరూ కూడా హెల్తీగా ఉండాలని కోరుకుంటూ టీజీ టెట్ జూన్ 2026 హిందీ కంటెంట్, గ్రామర్ అండ్ మెథడాలజీకి సంబంధించి ప్రాక్టీస్ సెట్ 16కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు క్లాస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతున్నాయి. ప్రీవియస్ క్లాసెస్‌లో చాలా తక్కువ క్వెషన్సే తీసుకొని చేయడం జరిగింది. అయితే ఈ క్లాస్‌లో కంప్లీట్‌గా ఒక 30 బిట్స్ ఎలాగైతే ఎగ్జామ్‌లో వస్తాయో ఆ విధంగా ఇక్కడ అదే ప్యాటర్న్‌లో ఇక్కడ మీకు అనుసరించి 24 మార్క్స్ కంటెంట్, గ్రామర్ నుంచి వస్తాయి. 6 మార్క్స్ మనకి మెథడాలజీ నుంచి వస్తాయి కాబట్టి ఆ విధంగానే ఇక్కడ తీసుకొని రావడం జరిగింది కాబట్టి ఈ క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా, చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మీకు ప్రతీది కూడా క్లియర్‌గా అర్థమవుతుంది. ఏ విధంగా వస్తుంది, దానికి ఎలా ఉంటుంది, ఒక మోడల్‌గా అనేటువంటిది ఒక ఐడియా కూడా వస్తుంది. మరి ఇప్పటివరకు మీరు ప్రాక్టీస్ సెట్స్ మిస్ అయ్యుంటే గనక, చూడలేనటువంటి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లే గనక కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో హిందీకి సంబంధించిన ప్లేలిస్ట్ ఉంది. దాంతో పాటుగా మనం సోషల్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది కాబట్టి వాటికి సంబంధించిన ప్లేలిస్ట్, అలాగే మరి సీడీపీకి సంబంధించిన సైకాలజీకి సంబంధించి క్లాసెస్ కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది కాబట్టి వాటికి సంబంధించిన వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. అలాగే ఇక్కడ ఐ కార్డ్ దగ్గర ఎండ్ స్క్రీన్‌లో కూడా ఇచ్చి ఉంటాను కాబట్టి మీరు అక్కడి నుంచి కూడా చూసి మంచిగా ప్రాక్టీస్ చేసి మంచి స్కోరు టెట్‌లో సాధించాలని చెప్పేసి కోరుకుంటూ లేట్ చేయకుండా ఈరోజు ఈ క్వెషన్స్ అయితే చూసేద్దాం. మొదటి ప్రశ్న మనం చూసుకున్నట్లయితే గనక ఇక్కడ రైట్ మనకి కంటెంట్ నుంచి 10th क्लास टेक्स्ट बुक నుంచి అయితే ఈరోజు క్వశ్చన్స్ తీసుకొని రావడం జరిగింది. भारतीय संविधान के किस अनुच्छेद के तहत हिंदी को राजभाषा का दर्जा दिया गया है? ऑप्शन ए अनुच्छेद 351 ए అంటే 1, ఆప్షన్ బి అనుచ్ఛేద్ 343 1, ఆప్షన్ సి అనుచ్ఛేద్ 324 2, ఆప్షన్ డి అనుచ్ఛేద్ 311 1. మరి ఇక్కడ ప్రశ్న మరొకసారి, भारतीय संविधान के किस अनुच्छेद के तहत हिंदी को राजभाषा का दर्जा दिया गया है? ऑप्शन ए अनुच्छेद 351, ऑप्शन बी अनुच्छेद 343 1, ऑप्शन सी अनुच्छेद 324 2, ऑप्शन डी अनुच्छेद 311 1. మరి అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ అని చెప్పేసి ఏదైతే ఉందో దాని ప్రకారంగా మనకి ఇక్కడ మరి సరైన సమాధానం ఆప్షన్ బి 1 అనేటువంటిది సరైన సమాధానం అవుతుంది. మీరు అందరూ కూడా కామెంట్ రూపంలో మీకు ఆప్షన్స్ అనేటువంటి తెలియజేయండి. అలాగే ఈ సబ్జెక్ట్ రిలేటెడ్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా నేను మీకైతే రిప్లై ఇస్తాను. దాంతోపాటుగా సలహాలు, సూచనలు, మీ యొక్క ఫీడ్బ్యాక్ సజెషన్స్ ఇచ్చినట్లయితే ఆ విధంగా మళ్ళీ తీసుకొని ఇంకా మంచిగా అందించే ప్రయత్నం అనేది చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి రెండో క్వశ్చన్ చూద్దాం. यस, हर साल विश्व हिंदी दिवस किस तारीख को मनाया जाता है? ऑप्शन ए 14 सितंबर, बी 2 अक्टूबर, सी 10 जनवरी, डी 15 ఆగస్ట్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక చాలా మంచి ప్రశ్న ఇది. జనరల్ క్వశ్చన్ అనుకోవచ్చు, అలాగే మనకి అక్కడ కంటెంట్లో కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఏటా మనకి ఆప్షన్ ఇక్కడ సి ఉంది చూడండి, జనవరి 10 అంటే 10 జనవరికో మనాయా జాతా హే. మీకు అందరికి తెలిసినటువంటి విషయమే. ఫస్ట్ మొదటిగా మరి నాగ్పూర్లో జరిగినటువంటి విశ్వ హిందీ సమ్మేళనం ఏదైతే జరిగిందో దానికి తీసుకొని చేయడమే ఇక్కడ దీని యొక్క ఉద్దేశం. అప్పటి నుంచి మనం ప్రతి ఏటా 10 జనవరి నుంచి అయితే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే మొట్టమొదటి సెలబ్రేట్ చేసుకుంది 2006 నుంచి అయితే సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది కాబట్టి మీరు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా జనరల్గా పరంగా కూడా మీరు అది చూసుకొని మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేయగలరనమాట. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. మూడవది ఎస్, मूडवती डॉक्टर भीमराव रामजी अंबेडकर का जन्म कब हुआ था? ऑप्शन ए 14 अप्रैल 1891, ऑप्शन बी 2 अक्टूबर 1869, ऑप्शन सी 26 जनवरी 1950, ऑप्शन डी 15 अगस्त 1947. మరి ఇక్కడ మనం సరైన సమాధానం చూసుకున్నట్లయితే కనుక మరి ఆప్షన్ ఏదైతే 14 అప్రిల్ 1891 ఉందో అది మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. మనకి లెసన్లో కూడా అయితే క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ అది ఏ లెసన్ మీరైతే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ 14 క్వశ్చన్ చూడండి. డాక్టర్ అంబేద్కర్ నే उच्च शिक्षा के लिए अमेरिका भेजने में किस महाराजा से प्रतिभा प्रोत्साहन मदद पाई थी? ऑप्शन ए बड़ौदा के महाराजा सयाजीराव गायकवाड़, ऑप्शन बी ग्वालियर के महाराजा शिवाजीराव, ఇక్కడ శివాజీ ఉండాలి, జీ అని పడింది, శివాజీరావు, ఆప్షన్ సి జైపూర్ కే మహారాజా మాన్సింగ్, ఆప్షన్ డి మైసూర్ కే మహారాజా కృష్ణరాజ్. మరి ఇక్కడ సరైన సమాధానం మరి ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ఆయన ఎవరి దగ్గర నుంచి సహాయం అందింది అంటే ఆప్షన్ ఏ బడోదరాకే మహారాజా సయాజీరావ్ గాయక్వాడ్ నుంచి ఆయనకైతే
అంటే ఒక సహకారం అయితే లభించిందనమాట. మళ్ళీ నెక్స్ట్ 5వ ప్రశ్న ఇక్కడ చూడండి. डॉक्टर अंबेडकर ने समाज में अपने विचार फैलाने के लिए सन 1920 में किस पत्रिका की शुरुआत की थी? ऑप्शन ए नवजीवन, बी हरिजन, ऑप्शन सी यंग इंडिया, ऑप्शन डी मूक नायक। प्रश्न फिर एक बार। डॉक्टर अंबेडकर ने समाज में अपने विचार फैलाने के लिए सन 1920 में किस पत्रिका की शुरुआत की थी? इस प्रश्न का సహీ ఉత్తర్ హే ఆప్షన్ డి మూక్ నాయక్. ఇది లెసన్లో క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మీరైతే చూడగలరు. అలాగే ఇది ఏ లెసన్ నేను ఆల్రెడీ క్లాస్ చెప్పేసాను 10th క్లాస్ నుంచి అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి మరి ఏ లెసన్ మీరైతే కామెంట్ అయితే చేయండి. మనకు అంబేద్కర్కి సంబంధించి ఒక లెసన్ అయితే ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక 6వ प्रश्न చూడండి. बिहारी सही निम्नलिखित में से किस रीतिकालीन कवि की प्रसिद्ध रचना है? ऑप्शन ए आचार्य केशवदास, बी महाकवि बिहारी लाल, ऑप्शन सी कवि भूषण, ऑप्शन डी घनानंद. మరి లిటరేచర్ సంబంధించి మనకి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి రచనలు, రచనాకారులు ఇవన్నీ కూడా సో మనం ఇది కూడా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మరి ప్రశ్న మరొకసారి చూస్తున్నట్లయితే बिहारी सही निम्नलिखित में से किस रीतिकालीन कवि की प्रसिद्ध रचना है? ऑप्शन ए आचार्य केशवदास, बी महाकवि बिहारी लाल, ऑप्शन सी कवि भूषण, ऑप्शन डी घनानंद. మరి ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ బి మహాకవి బిహారీ లాల్ అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. అయితే సయి అనేటువంటి దానికి మీరు ఎన్ని దోహాలు వస్తాయో మీరైతే కామెంట్ అయితే చేయండి. మేబీ చెప్పలేం, రాబోయే రోజుల్లో ఇలాంటి క్వశ్చన్ కూడా అడగవచ్చు, సయిలో ఎన్ని దోహాలు ఉంటాయి అని చెప్పేసి కూడా. ఓకేనా, రైట్. సో మీకు ఆ పదంలోనే ఆన్సర్ అయితే దొరికేస్తుంది. మరి నెక్స్ట్ 7వ ప్రశ్న చూడండి. ఇక్కడ 7వ प्रश्न निम्नलिखित में से कौन सी रचना रीतिकाल के प्रसिद्ध कवि भूषण द्वारा रचित है? ऑप्शन ए रामचंद्रिका, ऑप्शन बी सुजान हित प्रबंध, ऑप्शन सी छत्रसाल दशक, ऑप्शन डी रसराज. प्रश्न मरोकसारी निम्नलिखित में से कौन सी रचना रीतिकाल के प्रसिद्ध कवि भूषण द्वारा रचित है? మరి ఇక్కడ మనకు సరైన సమాధానం చూసుకున్నట్టయితే కనుక ఆప్షన్ సి ఛత్రసాల్ దశక్ అనేటువంటి రచన ఆయన రాశారంట. ఎవరంటే భూషణ్ అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. మరి 8వ ప్రశ్న रीतिकाल के किस कवि को कठिन काव्य का प्रेत कहा जाता है और उनकी प्रसिद्ध रचना रामचंद्रिका है? ऑप्शन ए आचार्य केशवदास, बी మతిరామ్, సి పద్మాకర్, డి బోధా. ఆ ప్రశ్న చాలా మంచి ప్రశ్న ఇది. మరి ఇక్కడే ఒకటే ప్రశ్నలో 2 ఇచ్చారు. మరి కఠిన్ కావ్యక ప్రేత్ అని చెప్పేసి ఎవరిని అంటారు అని చెప్పేసి అంటే మీకు ఐడియా ఉంటే కనుక ఈజీగా ఆన్సర్ చేస్తారు. కాకపోతే క్వశ్చన్ మొత్తం చదవాలి. ఔర్ ఉన్కి ప్రసిద్ధ రచన రామచంద్రిక హే అన్నాడు. రామచంద్రిక ఈయన యొక్క ప్రసిద్ధ రచన అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ సరైన సమాధానం మరి మీరైతే కామెంట్ అయితే చేయండి. 8వ ప్రశ్న చూడండి. ఎస్. సో మరి ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక ఆప్షన్ మనకి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఆచార్య కేశవదాస్ అని చెప్పేసి మనకి రీతికాల్కే ప్రతినిధి కవి కూడా అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 9th ప్రశ్న చూసుకున్నట్లయితే కనుక ఓకే रीति मुक्त काव्यधारा के प्रमुख कवि घनानंद की प्रसिद्ध रचना का नाम क्या है? ऑप्शन ए कवि प्रिया, बी पद्माभरण, ऑप्शन सी ललित ललाम, ऑप्शन डी सुजान सागर. प्रश्न फिर एक बार. रीति मुक्त काव्यधारा के प्रमुख कवि घनानंद की प्रसिद्ध रचना का नाम क्या है? ऑप्शन ए कवि प्रिया, बी पद्माभरण, ऑप्शन सी ललित ललाम, सी सुजान सागर. మరి ఈ ప్రశ్నకి इस प्रश्न का सही जवाब या सही उत्तर है ऑप्शन डी सुजान सागर. ठीक है, सुजान सागर इस प्रश्न का सही उत्तर है. फिर यहाँ पर और भी 3 रचनाएं हैं, ये आप बता सकते हैं ये रचना किस किस की है. तो यहाँ पर हम देखेंगे तो कवि प्रिया మరి కేశవదాస్, ఆచార్య కేశవదాస్ వారికి మనం గుర్తుపెట్టుకోవాలి, ఆచార్య కేశవదాస్ అని చెప్పేసి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక పద్మాభరణ్ పద్మాకర్ దత్ మనకి పేర్లోనే గుర్తుగా ఈజీగా ఉంటుంది. పద్మాకర్ దత్ అని అంటాం. ఓకేనా, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. పద్మాకర్
దత్. లలిత్ లలాం మనం చూస్తున్నట్లయితే కనుక మతీరామ్ రచించారండి ఇది. ఓకేనా. లలిత్ లలాం మతీరామ్ అనేటువంటి ఆయన రచించారు. ఓకే, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, నోట్ చేసుకుంటూ ఉండండి. చాలామంది కూడా నోట్ చేసుకుంటున్నామని ఇంతకుముందు క్లాసుల్లో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇలా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాం. మేబీ నెక్స్ట్ దాంట్లో కూడా అడగవచ్చు, కవి ప్రియ రచన కిస్కి హే అంటాడు, లేదా పద్మాభరణ్కి రచన ఇన్మేసే హై అంటాడు. కింద 4 రచనలు ఇస్తారు, అందులో ఒక రచన ఉంటుంది. ఓకేనా. పద్మాభరణ్ అనేటువంటిది అంటే పద్మాకర్ ఎవరు రచన, పద్మాకర్ దత్ అనమాట. ఓకే, ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న, 10వ ప్రశ్న చూడండి. रसराज और ललित ललाम जैसी प्रसिद्ध रीतिकालीन रचनाओं के रचनाकार कौन है? ऑप्शन ए भिखारीदास, बी देवसी मतीराम, డి సేనాపతి. సింపుల్గా నేనే ముందు క్వశ్చన్లో చెప్పేశాను కాబట్టి ఈ క్వశ్చన్ ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారు. సో లలిత్ లలాం ఎవరైతే రాస్తున్నారో మరి అదే ఆయన కూడా రసరాజ్ అనే రచన కూడా రాస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ మరి చూసుకున్నట్లయితే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, మతీరామ్. ఓకే, మరి 10th ప్రశ్న మతీరామ్. మరి ఇక్కడ దాకా మనం ఒక 10 క్వశ్చన్లు అయితే చేసుకున్నాం కదా. సో మరి మీకు ఎలా అనిపిస్తున్నాయి, అలాగే మీ యొక్క సలహాలు సూచనలు కూడా అందించండి. అలాగే మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్లోకి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే దాంతోపాటుగా మరి ఛానల్ని సపోర్ట్ చేయాలనుకున్నటువంటి వారు జాయిన్ బటన్ ద్వారా క్లిక్ చేసి ఛానల్ కూడా సపోర్ట్ చేయగలరు. టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, అక్కడ నుంచి జాయిన్ అయ్యి అప్డేట్స్ అనేది పొందుతూ ఉండొచ్చు. దాంతోపాటుగా మరి మిగతా క్లాసెస్ కూడా మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. లైక్ సోషల్ క్లాసెస్ కావచ్చు, అలాగే సైకాలజీకి సంబంధించినటువంటి బాల్ వికాస్ ఏవం శిక్షా శాస్త్ర సిడిపి క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా మిస్ అయినట్లయితే కనుక కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, అక్కడ నుంచి కూడా చూసి మీరు మంచి స్కోర్ సాధించాలని చెప్పేసి కోరుకుంటూ మరి నెక్స్ట్ క్లాస్కి అయితే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. 11వ ప్రశ్న. ఈరోజు మంచి ప్రశ్నలు ఉండబోతున్నాయి, ముందే చెప్పాను మీకు. ఓకేనా. అయితే ఇక్కడ మనకి గద్యాంశం ఉంది. సో ఏ విధంగా వస్తాయి అనేటువంటిది ఇక్కడ మనకి ఇక్కడ తీసుకొని రావడం అయితే జరిగింది మీకు. ఓకే, రైట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక గద్యాంశ నేను చదువుతూ ఉంటాను, మీరు చిన్నగా చదువుతూ అర్థం చేసుకుంటూ మీనింగ్ఫుల్ రీడింగ్ చేసినప్పుడే ఈ गद्यांश దాన్ని తొందరగా మనం ఆన్సర్ సాల్వ్ చేస్తాం అనమాట. అయితే निम्नलिखित गद्यांश को पढ़कर पूछे गए प्रश्नों के उत्तर दीजिए. ऑप्शन ఇక్కడ మనం చూసుకున్నట్లయితే आज के दौर में डिजिटल इंडिया केवल एक सरकारी अभियान नहीं बल्कि हमारे जीने का तरीका बन चुका है. सुदूर गांवों से लेकर महानगरों तक इंटरनेट की पहुंचे ने भारतीय समाज की पूरी रूपरेखा बदल दी है. आज बैंकिंग, शिक्षा, स्वास्थ्य और सरकारी सेवाएं सीधे आम जनता के मोबाइल स्क्रीन पर उपलब्ध हैं. यूपीआई क्रांति ने छोटे दुकानदारों से लेकर बड़े माल तक नकद रहित कैशलेस लेन देन को बेहद आसान और सुरक्षित बना दिया है. डिजिटल माध्यमों ने जहां एक और सरकारी कामकाज में पारदर्शिता बढ़ाई है और भ्रष्टाचार पर लगाम कसी है, वहीं दूसरी ओर घर बैठे कौशल विकास और ऑनलाइन शिक्षा के नए द्वार खोले हैं. हालांकि इस तीव्र तकनीकी प्रगति के साथ कुछ गंभीर चुनौतियां भी उभर कर सामने आई हैं. डिजिटल डिवाइड यानी तकनीक तक सबकी समान पहुंच ना होना आज भी एक बड़ी समस्या है, जिससे ग्रामीण और गरीब आबादी का एक हिस्सा इस दौड़ में पीछे छूट जाता है. इसके अलावा साइबर अपराध, ऑनलाइन धोखाधड़ी और सोशल मीडिया पर फैलने वाली भ्रामक खबरें, फेक न्यूज़ सामाजिक शांति को प्रभावित कर रही है. स्क्रीन टाइम बढ़ने से लोगों के शारीरिक और मानसिक स्वास्थ्य पर भी बुरा असर पड़ रहा है. अतः एक सशक्त और स्वस्थ समाज के निर्माण के लिए यह अत्यंत आवश्यक है कि हम डिजिटल साक्षरता को बढ़ावा देने के साथ साथ इंटरनेट और तकनीकी का जिम्मेदारी और संतुलन के साथ उपयोग करें. సో ఇది ఒక మంచి
మనకి ఇవ్వడం జరిగింది. మంచి అంటే ఈ పారాగ్రాఫ్ మొత్తం మనకి ఏం చెప్తుందంటే ప్రెజెంట్ ఇంటర్నెట్ గురించి మాట్లాడడం జరిగింది. దాంట్లో మనకి యూపీఐ దాని గురించి వచ్చాయి. అలాగే చాలా రకాలైనటువంటివి ఉన్నాయి. అయితే అదే విధంగా ఈ డిజిటల్ ఏదైతే ఉందో ఈ డిజిటల్ పరంగా కూడా మనకి చాలా రకాలుగా సమస్యలు కూడా వస్తాయి. వాటి నుంచి కూడా మనం మేలుకోవాలి. అని కొన్ని చోట్ల అది బాగా హెల్ప్ అవుతుంది. కానీ కొన్ని చోట్ల అది ఇంకా వెనకబడి ఉంది. కానీ ఇప్పటి సమాజంలో అది కూడా ముందుకు రావాలి. కానీ దాని యొక్క సదుపాయంగా ఒక కరెక్ట్ వేలో యూజ్ చేయాలని చెప్పేసి ఈ యొక్క गद्यांश का अर्थम అనమాట. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే 11వ क्वेश्चन उपर्युक्त अनुच्छेद के अनुसार किस क्रांति ने भारत में लेन-देन को बेहद आसान और कैशलेस बना दिया है? ऑप्शन ए हरित क्रांति, बी यूपीआई क्रांति, ऑप्शन सी औद्योगिक क्रांति, ऑप्शन सी संचार క్రాంతి. ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయండి. ఇలాంటి క్వశ్చన్ చాలా ఈజీగా చేస్తారు. మనం ఇప్పటిదాకా యూపీఐ క్రాంతి అని చూసాం కాబట్టి యూపీఐ క్రాంతి ఆప్షన్ ఇక్కడ మనకి బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఎస్ 12వ ప్రశ్న ఇక్కడ 12వ ప్రశ్న చూడండి. डिजिटल माध्यमों के प्रयोग से सरकारी कामकाज में क्या मुख्य सुधार देखने को मिला है? ऑप्शन ए कागजी कार्रवाई में बढ़ोतरी हुई है, ऑप्शन बी पारदर्शिता बढ़ी है और भ्रष्टाचार पर लगाम कसी है, ऑप्शन सी कामकाज की गति धीमी हो गई है, ऑप्शन डी केवल शहरी लोगों को ही లాభ మిలా హే. చూడండి ఈ డిజిటల్ రావడం వల్ల మరి గవర్నమెంట్లో కూడా ఎటువంటి మనకి ఎటువంటి మార్పులు ఏదైతే చూడడం జరిగింది చోటు చేసుకున్నాయన్నట్లే కనుక ఆప్షన్ బి మనకి సరైన సమాధానం ఇస్తుంది. పారదర్శిత బడి హే और భ్రష్టాచార్ లగామ్ కసి హే అంటే మనకి పారదర్శిత అంటే ట్రాన్స్పరెన్సీ అనేటువంటి పెరిగింది. అలాగే మరి లంచగొండితనం ఇట్లాంటివి అనేటువంటిది కొంతవరకు అరికట్టడం జరిగింది అని చెప్పేసి దీని యొక్క అర్థం అని చెప్పొచ్చు మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 13వ प्रश्न చూసిన अनुच्छेद में डिजिटल डिवाइडेड का क्या अर्थ बताया गया है? ऑप्शन ए कंप्यूटर और लैपटॉप का बंटवारा करना, ऑप्शन बी डिजिटल कंपनियों के बीच का मुकाबला, ऑप्शन सी इंटरनेट की स्पीड को आधा करना, ऑप्शन डी तकनीक तक सबकी समान पहुंच ना होना. మరి ఇక్కడ సరైన సమాధానం మనకి ఇక్కడ ఈ క్లియర్గా ఉంది. మీరైతే కూడా ఆన్సర్ అయితే చేయండి. మరి ఇక్కడైతే చూసుకున్నట్లయితే కనుక సరైన సమాధానం మనకి ఆప్షన్ డీలో కనిపిస్తుంది. చూడండి మీకు పారాగ్రాఫ్లో కూడా అది క్లియర్గా మనకి కనిపిస్తుంది. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్. మరి నెక్స్ట్ 14వ ప్రశ్న చూద్దాం. इंटरनेट और स्क्रीन टाइम बढ़ने के कारण समाज पर क्या नकारात्मक प्रभाव पड़ रहा है? ऑप्शन ए शारीरिक और मानसिक स्वास्थ्य पर बुरा असर पड़ रहा है, ऑप्शन बी लोग बहुत अधिक सक्रिय हो रहे हैं, ऑप्शन सी साइबर अपराध पूरी तरह समाप्त हो गए हैं, ऑप्शन डी भ्रामक खबरों पर रोक लग गई है. చూడండి స్క్రీన్ టైం ఎక్కువ చూడడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మనకి ఇక్కడ ఆప్షన్ ఇలా క్లియర్గా ఇచ్చాడు. ఫిజికల్ అలాగే మెంటల్లీ మరి హెల్త్ అనేటువంటిది చాలా ఇబ్బందుల్లో ఉంది అంటే బాగా ఇదిగా ఉందని చెప్పేసి మనకి దీని యొక్క అర్థం అయితే ఇస్తుంది. 15వ ప్రశ్న చూడండి ఇక్కడ एक सशक्त और स्वस्थ डिजिटल समाज के निर्माण के लिए अनुच्छेद में क्या सुझाव दिया गया है? మరి ఒక హెల్దీ అలాగే మరి ఒక ఎంపవర్డ్ సొసైటీ డిజిటల్ సొసైటీ కోసం మరి ఏం సజెషన్ ఇవ్వడం జరిగింది ఈ गद्यांशంలో అని చెప్పేసి ఇచ్చారు. ऑप्शन ए इंटरनेट का उपयोग पूरी तरह बंद कर देना चाहिए, ऑप्शन बी केवल मनोरंजन के लिए मोबाइल का इस्तेमाल करना चाहिए, ऑप्शन सी डिजिटल साक्षरता बढ़ाने के साथ साथ तकनीकी का संतुलित व जिम्मेदार उपयोग करना चाहिए, ऑप्शन डी सभी सरकारी सेवाओं का पुराना ऑफलाइन कर देना चाहिए. అయితే ఇక్కడ మనకి ఏం సజెషన్ ఇచ్చారయ్యా అంటే కనుక సింపుల్గా మనకి ఆప్షన్ సిలో కనిపిస్తుంది చూడండి. డిజిటల్ సాక్షరతా बढ़ाने के साथ साथ तकनीकी का సంతులిత వ జిమ్మేదార్ ఉపయోగ్ కర్నా చాహియే అని చెప్పేసి సో ఇది మనకి ఆ పారాగ్రాఫ్లో సజెషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇలాగా మనం క్వశ్చన్స్ అయితే చేయడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు మనకి
పద్యాంశం కూడా ఇస్తాడు కదా. సో పద్యాంశంకి సంబంధించి కూడా ఏ విధంగా వస్తుంది అనేటువంటి ఇది కూడా ఒక మంచి మెసేజ్ ఉన్నటువంటి పద్యం అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. అది ఇక్కడ మీరు చూసినట్లయితే उत्तर दीजिए అన్నాడు. एक सूखी टहनी पर हरी पत्तियां का फूट पड़ना कोई चमत्कार नहीं बल्कि जीवन की जिजीविषा है. शहर की कंक्रीट की दीवारों के बीच जो धूप सुबह सुबह तुम्हारी खिड़की से भीतर आती है वह सिर्फ उजला नहीं लाली, वह याद दिलाती है परछाइयाँ को कि उनका वजद बिना प्रकाश के संभव नहीं. दौड़ती भागती इस व्यस्त सड़क पर एक पल रुककर बहती हवा को महसूस करना भागने से ज़्यादा जरूरी है. मंजिलें तो मिल ही जाएंगी भटके हुए को मगर जो सफ़र की धूल का आनंद ना ले सका वह ठहर कर भी भला क्या पा सकेगा అని చెప్పేసి ఇక్కడ మనకి పద్యం అయితే ఇచ్చారు. సింపుల్గా మనకు ఒక ఎన్విరాన్మెంట్ సంబంధించి ప్రకృతికి సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించి ఒక పోయం ఇచ్చారు. దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు చూడండి. మరి క్వశ్చన్ చూసినట్లయితే 16వ క్వశ్చన్ కవి के अनुसार सूखी टहनी पर हरी पत्तियां का फूट पड़ना किसका प्रतीक है. ऑप्शन ए एक जादुई चमत्कार का, ऑप्शन बी जीवन जीने की तीव्र इच्छा जिजीविषा का, ऑप्शन सी मौसम के अचानक बदलने का, ऑप्शन डी टहनी के कमजोर होने का. చూడండి మనకి పద్యాలు ఉన్నాయనుకోండి, అక్కడ ఒక పదాలు ఉంటాయి కానీ వాటి అర్థాలు మాత్రం వేరే ఉంటాయి. చాలా జాగ్రత్తగా చేసినట్లయితే కనుక మంచి స్కోర్ అయితే చేయొచ్చు. ఇక్కడ 5కి 5 మార్కులు అనేటువంటిది మనం పొందొచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక 16వ ప్రశ్నకి మరి ఆన్సర్ మీరైతే చేసేయండి. మరి ఇక్కడ సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 17వ ప్రశ్న చూడండి. सुबह सुबह खिड़की से भीतर आने वाली धूप अपने साथ क्या लेकर आती है. ऑप्शन ए केवल तीखी गर्मी, ऑप्शन बी शहर का कोलाहल, ऑप्शन सी उजाले के साथ जीवन की नई याद और चेतना, ऑप्शन डी कंक्रीट की धूल. మరి ఇక్కడ మన సరైన సమాధానం మనం చూస్తున్నట్లయితే కనుక ఆప్షన్ బి ఉజాలేకే సాత్ జీవన్కి నయి యాద్ ఔర్ చేతన అనేటువంటిది తీసుకొస్తుంది. మీరు పోయం చూస్తే ఈజీగా మీకు ఇది అర్థమవుతుంది. ఓకే నెక్స్ట్ ప్రశ్న 18th ప్రశ్న చూడండి. कविता के अनुसार परछाइयाँ का अस्तित्व वजूद किस पर निर्भर करता है. ऑप्शन ए कंक्रीट की दीवारों पर, ऑप्शन बी खिड़की के कांच पर, ऑप्शन सी प्रकाश धूप पर, ऑप्शन डी व्यस्त सड़क पर. మరి ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ సిలో ఉంది. ప్రకాష్ పర్ ధూప్ పర్ ఇది మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 19వ ప్రశ్న అయితే చూద్దాం. ఎస్ ఇక్కడ 19వ ప్రశ్న చూడండి. व्यस्त सड़क पर भागने से भी ज़्यादा जरूरी कवि ने किसे माना है. ऑप्शन ए बहुत तेजी से आगे निकल जाने को, ऑप्शन बी एक पल रुककर बहती हवा को महसूस करने को, ऑप्शन सी मंजिले के बारे में लगातार सोचते रहने को, ऑप्शन डी दूसरों को पीछे छोड़ देने को. మరి ఇక్కడ మనకు సరైన సమాధానం చూడండి. ఇక్కడ ఆప్షన్ మనకి ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్గా అవుతుంది. ఇక్కడ చూడండి ఏక్ పల్ రుకుకర్ కదా, ఇది మనకి క్లియర్గా పారాగ్రాఫ్లో చెప్తారు. ఆప్షన్ మనకి ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 20వ ప్రశ్న చూడండి. 20వ ప్రశ్న सफ़र की धूल का आनंद ना ले पाना इस पंक्ति से कवि का क्या तात्पर्य है. ऑप्शन ए सफ़र के दौरान धूल से बीमार हो जाना, ऑप्शन बी मंजिल की चाह में रास्ते को अनुभवों और वर्तमान का आनंद ना उठा पाना, ऑप्शन सी केवल गाड़ियों से ही यात्रा करना, ऑप्शन डी रास्ते को गंदा और असुविधाजनक समझना.
ఓకే, మనకి ఇక్కడ కూడా సరైన సమాధానం ఇక్కడ బిలో కూడా కనిపిస్తుంది చూడండి. మంజిల్కి చా మే రాస్తేకే అనుభవం అని చెప్పి ఏది ఉందో ఇది మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే, మీకు కొంచెం స్పీడ్ అనిపిస్తున్నట్లయితే మీరు ఒకసారి ఆఫ్ చేసి స్టాప్ చేసి కూడా చూడొచ్చు, లేదా మళ్ళీ మీరు కొంచెం బ్యాక్ వచ్చేసి ఆ పోయం చూసి మళ్ళీ ఈ క్వశ్చన్స్ మళ్ళీ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీరు ఎగ్జామ్లో బాగా పెర్ఫామ్ చేయగలరు. నెక్స్ట్ 21వ ప్రశ్న చూడండి. ఇక్కడ पेड़ से एक एक पका हुआ आम नीचे गिर गया. इस वाक्य में पेड़ से में कौन सा कारक है? ऑप्शन ए करण कारक, बी संप्रदान कारक, सी అపాదాన్ కారక్, డి కర్మ కారక్. మరి మనకి గ్రామర్లో కారక్ సంబంధించి కూడా వస్తాయి కాబట్టి ఇక్కడ మరి మీ యొక్క ఆప్షన్ అయితే చేసేయండి. మనకి కారక్ అనేటువంటి 8 రకాలుగా ఉంటాయి. మనం ప్రతిసారి చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. వాటికి షార్ట్ కట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. पेड़ से एक पका हुआ आम नीचे गिर गया. इस वाक्य में पेड़ से में कौन सा कारक है? करण कारक, సంప్రదాన కారక్, అపాదాన కారక్, కర్మ కారక్. సో ఇక్కడ మనకి సరైన సమాధానం ఏమవుతుంది అంటే అపాదాన్ కారక్ అనమాట. అపాదాన్ కారక్ ఎందుకు అవుతుంది అంటే పేడ్ సే ఉంది. సే మనకి రెండిట్లో వస్తుంది. కరణ్ కారక్లో కూడా మనకి సే వస్తుంది. కానీ ఇక్కడ సే మాత్రం సాధనని గుర్తుపెట్టుకోండి. టూల్ వస్తుంది అంటే సైకిల్ ద్వారా సైకిల్ సే స్కూల్ జాతా హూ ఇట్లా కూడా వస్తాయి. అలాగే ఇక్కడ పేడ్ సే అంటే సపరేట్ అవ్వడం కావచ్చు, డిస్టెన్స్ చెప్పడం కావచ్చు, భయం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తున్నట్లయితే కనుక అది మనకి అపాదాన్ కారక్లోనే వస్తుంది. మరి దీనికి సంబంధించి కూడా మనం చూసుకున్నట్లయితే సంప్రదాన్, సంబంధ్, సంబోధన్ 3 సం నుంచి నెక్స్ట్ కర్త, కర్మ, కరణ్, తర్వాత అపాదాను, అధికరణ్. సో మీరు షార్ట్కట్గా ఈజీగా చూడొచ్చు. మరి చూసుకున్నట్లయితే కా క్యూబు, సం క్యూబు, తర్వాత ఆ స్క్వేర్. మీరు ఇది గుర్తుపెట్టుకుంటే 8 ఈజీగా గుర్తుపెట్టేసుకుంటారు. మీకు చాలాసార్లు కూడా నేను చెప్పాను లేదా ఐడియా లేదు, కాకపోతే ఇది గుర్తుపెట్టుకోండి. కా 3 అంటే కదా కర్తాకారక్, కరంకారక్, కరణకారక్. సం 3 అని చెప్పాం కదా సంబంధ్, సంబోధన్, తర్వాత సంప్రదాన కారక్. నెక్స్ట్ ఆ అని చెప్పాం కదా అధికరణం, తర్వాత అపాదాన కారక్. ఈ 8 మాత్రం ఇలా మీరు అయితే ఈజీగా సింపుల్ గుర్తుపెట్టుకో. దీంట్లో ఎటువంటి ఇదైతే ఉండదు కాబట్టి ఇక్కడ ఆప్షన్ మనకి సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 22 ప్రశ్న చూడండి. 22 ప్రశ్న చూడండి. नाच न जाने आंगन टेढ़ा का सही अर्थ क्या है? ऑप्शन ए अपनी कमी छुपाने के लिए दूसरों या चीज़ों में दोष निकालना. ऑप्शन बी बहुत अच्छा नृत्य करके दिखाना. ऑप्शन सी आंगन का टेढ़ा मेढ़ा होना. ऑप्शन डी बिना सोचे समझे काम करना. ఈజీగా చేయొచ్చు. ఎస్, ఇక్కడ మనకి 22 దానికి ఆన్సర్ చేయండి. మరి ఇక్కడ సరైన సమాధానం మనం చూస్తున్నట్లయితే కనుక ఆప్షన్ ఇక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆర్థిక స్కిల్ ఉండదు కానీ ఏదో ఇంకొకటి నెపని చెప్పి తప్పించుకోవడం అనమాట. అప్పుడు మనకి ఇటువంటి సందర్భంలో ఇది వాడతారు. దీన్ని మనం ఏమంటామంటే లోకోక్తి అంటాం. ఓకేనా, లోకోక్తి గుర్తుపెట్టుకోండి. లోకోక్తి అనమాట ఇది. ఓకే, లోకోక్తి, ముహావరే, కహావతే కూడా మనకి సిలబస్లో ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 23వ ప్రశ్న చూడండి. पुस्तकालय की अलमारी में कई मूल्यवान पुस्तकें रखी हैं. वाक्य में प्रयुक्त शब्द पुस्तकें का एक वचन रूप क्या होगा? ऑप्शन ए पुस्तक, पुस्तका, बी पुस्तकालय, सी पुस्तिका, डी पुस्तक. మరి ఇక్కడ సరైన సమాధానం మనకి పుస్తకి అని ఇచ్చాడు. దాని యొక్క మనం ఏకవచనం చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ ఏ పుస్తక్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ మరి ఇక్కడ కితాబ్ ఉంది కదా, ఈ కితాబ్కి బహువచన్ ఏమొస్తుందో మీరైతే కామెంట్ అయితే చేయండి. బహువచన్. ఓకే, రైట్, చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఓకేనా, రైట్. మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక 24వ ప్రశ్న చూడండి. बाजार से 5 किलो ताज़े सेब ले आना. इस वाक्य में प्रयुक्त 5 किलो
किस प्रकार का विशेषण है? ऑप्शन ए गुणवाचक विशेषण, सी निश्चित परिमाण वाचक विशेषण, ऑप्शन सी सार्वनामिक विशेषण, ऑप्शन डी అనిశ్చిత సంఖ్యావాచక విశేషణ్. మనకి విశేషణ్ సంబంధించి కూడా 4 రకాలుగా అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సంకేతు, గుణవాచకు, సంబంధం ఇవన్నీ వస్తాయి. సో మరి మిగతాది ఏందో మీరు ఏదో కామెంట్ తీసేసేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 5 కిలో క్లియర్గా మనకి కనిపిస్తుంది కాబట్టి నిశ్చిత్ వాచక్, పరిమాణవాచక్, నిశ్చిత్ పరిమాణవాచక్ విశేషణ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే, మరి సేవ్ అనేటువంటిది ఇక్కడ మనకు విశేష అవుతుంది. రైట్. నెక్స్ట్ 25వ ప్రశ్న అయితే చూద్దాం. ఇక్కడ నుంచి మనకి మెథడాలజీ క్వశ్చన్స్ అనేటువంటి స్టార్ట్ అవుతాయి. ఓకేనా. సో చెప్పాను కదా మీకు ఒక 30 మార్క్స్ పేపర్ ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా అయితే ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. మీరు ఒకసారి చూసుకున్నట్లయితే కనుక గ్రామర్, లిటరేచర్, కంటెంట్ అన్నీ కూడా కవర్ చేయడం అయితే జరిగింది. ఓకే. 25వ ప్రశ్న చూడండి. एक अच्छे शिक्षक का सबसे महत्वपूर्ण गुण निम्नलिखित में से कौन सा है? ऑप्शन ए विषय का अगाध ज्ञान होना और छात्रों की समस्याओं के प्रति संवेदनशील व धैर्यवान होना, ऑप्शन बी कक्षा में अत्यंत कठोर अनुशासन बनाए रखना, ऑप्शन सी केवल पाठ्यपुस्तक के प्रश्नों के उत्तर लिखवाना, ऑप्शन डी छात्रों को गृह कार्य के रूप में लंबी विषय सामग्री देना. సో మరి ఇందులో ఏది బెస్ట్ अच्छे शिक्षक की सबसे महत्वपूर्ण गुण ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. 25 దానికి మీరు ఆన్సర్ చేసేయండి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక 26వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్గా చెప్పింది. विषय का अगाध ज्ञान होना और छात्रों की समस्याओं के प्रति సంవేదనశీల్ వ ధైర్యవాన్ హోనా అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే. నెక్స్ట్ 26వ ప్రశ్న చూడండి. 26వ ప్రశ్న, भाषा शिक्षण की प्रत्यक्ष प्रदर्शित डायरेक्ट मेथड की मुख्य विशेषता क्या है? ऑप्शन ए बिना मातृभाषा का प्रयोग किए लक्षित भाषा टारगेट लैंग्वेज को सीधे उसी भाषा में सिखाना, ऑप्शन बी द्वितीय भाषा सिखाते समय मातृभाषा का अत्यधिक प्रयोग करना, ऑप्शन सी केवल व्याकरण के नियमों को रटवाना, ऑप्शन डी पाठ का केवल लिखित अनुवाद करवाना. సింపుల్గా మనకి ఇక్కడ సరైన సమాధానం మనకి క్లియర్గా ఏలోనే కనిపిస్తుంది అనమాట. అంటే ప్రత్యక్ష విధి అంటే డైరెక్ట్ మెథడ్ అంటాం. మనం ఏదైతే లాంగ్వేజ్లో చెప్తాం, ఇప్పుడు హిందీ టీచ్ చేస్తాం అనుకోండి, స్కూల్లో మనం వెళ్ళి ఓన్లీ హిందీలోనే మనం మాట్లాడడం, హిందీలోనే చెప్పడం, మాతృభాష అస్సలు యూజ్ చేయకుండా చెప్పడం అనమాట. ఇది ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 27వ ప్రశ్న చూడండి. ఇరవై ఏడవ ప్రశ్న చూసినట్లయితే కనుక हेलन फॉक्सहर्स्ट द्वारा विकसित डाल्टन मेथड में शिक्षण की क्या व्यवस्था होती है? ऑप्शन ए छात्र कक्षा में बैठकर केवल शिक्षक का व्याख्यान सुनते हैं, ऑप्शन बी हर घंटे लिखित परीक्षा ली जाती है, ऑप्शन सी समय सारणी और कक्षा के बंधनों को हटाकर छात्रों को ठेके असाइनमेंट के रूप में कार्य देकर स्वतंत्र रूप से सीखने का अवसर दिया जाता है, ऑप्शन डी केवल खेल के मैदान में ही पढ़ाई होती है. దీనికి సరైన సమాధానం ఆప్షన్ మనకి ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇవన్నీ కూడా చేయడం అనమాట. అంటే ఏవి లేకుండా ఫ్రీగా పిల్లవాడికి అసైన్మెంట్ ఇచ్చి మంచిగా క్రియేట్గా ఓన్ చేసి నీట్గా రాయడం అన్నట్టు. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక 28 प्रश्न చూడండి. किल पैट्रिक द्वारा प्रतिपादित
प्रयोजन प्रोजेक्ट पद्धति भाषा शिक्षण के किस मुख्य सिद्धांत पर काम करती हैं? ऑप्शन ए रटने और दोहराने के सिद्धांत पर, ऑप्शन बी जीवन के वास्तविक अनुभवों द्वारा करके सीखना लर्निंग बाय डूइंग के सिद्धांत पर, ऑप्शन सी केवल मूक श्रवण के सिद्धांत पर, ऑप्शन डी शिक्षण प्रदान व्याख्यान के సిద్ధాంత్ బర్ కిల్పాట్రిక్ టాపిక్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు ఇది కూడా ఫోకస్ చేయండి. వీటికి సరైన సమాధానం మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ బిలో కరెక్ట్గా మనకు కనిపిస్తుంది. కాబట్టి లెర్నింగ్ బై డూయింగ్ అనేటువంటిది ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ 29వ ప్రశ్న ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక భాషా శిక్షణకి నిగమన్ పద్ధతి डिडक्टिव मेथड में बढ़ने का क्रम क्या होता है? ऑप्शन ए उदाहरण से नियम की ओर, ऑप्शन बी सूक्ष्म शिक्षण से विस्तृत शिक्षण की ओर, ऑप्शन सी खेल से अभ्यास की ओर, ऑप्शन डी నియम से ఉదాహరణ కి ఓర్. చాలా సింపుల్గా ఈజీ మెథడ్ మీకు ఇంతకుముందు క్లాసుల్లో కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి దీనికి ఆన్సర్ మీకు ఈరోజు క్వశ్చన్ హోంవర్క్ క్వశ్చన్ కింద మీరు 28th క్వశ్చన్ని నోట్ చేసుకోండి. ప్రాక్టీస్ సెట్ 16 హిందీలో మీ హోంవర్క్ క్వశ్చన్ 28 దీన్ని గుర్తుపెట్టుకొని మీరు ఇక్కడ ఆన్సర్ అయితే చేయండి. దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో గురించి మాట్లాడదాం. చాలా ఈజీ క్వశ్చన్ ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి అందరూ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. మీకు ఒక ట్రిక్ కూడా అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ ట్రిక్ మీరు అప్లై చేస్తే కనుక ఈజీగా అయితే దీన్ని అయితే చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఇక్కడ 30వ క్వశ్చన్ చూద్దాం. 30 क्वेश्चन చూడండి. शिक्षण की स्वाध्याय पद्धति सेल्फ स्टडी मेथड से विद्यार्थियों में मुख्य रूप से किस कौशल का विकास होता है? ऑप्शन ए दूसरों पर निर्भर रहने की प्रवृत्ति का, ऑप्शन बी रटने की गति का, ऑप्शन सी आत्मनिर्भरता आत्म अनुशासन और स्वतंत्र रूप से चिंतन करने की क्षमता का, ऑप्शन डी केवल ऊंची आवाज़ में పడనే కా. చాలా సింపుల్గా కదా. స్వాధ్యాయ సెల్ఫ్ స్టడీ అంటే పిల్లవాడు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే దాన్ని బాగా చేయగలడు. కాబట్టి ఆప్షన్ సి మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది ఈ ప్రశ్నకి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ప్రాక్టీస్ నెంబర్ 16 హిందీ టీజీటెట్ సంబంధించి మీకు క్వశ్చన్ అయితే 29 మీకు హోంవర్క్ క్వశ్చన్ కింద ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు అందరూ కూడా దాన్ని చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. క్వశ్చన్ నెంబర్ అని చెప్పేసి ఆప్షన్ అని చెప్పేసి. ఓకేనా, అది ట్రిక్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి రీసెంట్ క్లాసులో కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చెప్పడం జరిగింది కాబట్టి దాన్ని మీరు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటాను. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో బాగా నచ్చిందని అనుకుంటాను. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే మీరు ఇచ్చేటువంటి పెద్ద సపోర్టు. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదట నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. దాంతోపాటుగా ఛానల్ని సపోర్ట్ చేయగలిగినటువంటి వారు జాయిన్ బటన్ ద్వారా క్లిక్ చేసి ఛానల్ కూడా సపోర్ట్ చేయగలరు. మరి అలాగే మనం సోషల్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సైకాలజీకి సంబంధించిన క్లాసెస్ కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి వాటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అలాగే ఎండ్ స్క్రీన్ ద్వారా కూడా చూడొచ్చు మీరు. అలాగే ఐ కార్డ్స్ ద్వారా కూడా మీరు చూడొచ్చు. దాంతోపాటుగా టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి అప్డేట్స్ అని పొందొచ్చు. దాంతోపాటుగా మరి మీకు ఏమైనా డౌట్స్, సందేహాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక సబ్జెక్ట్ రిలేటెడ్గా ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. తప్పకుండా మీకు దానికి రిప్లై ఇస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.